Hello everyone, welcome back to Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. This is another doubt session. ఇవాల్టి వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి 2 డౌట్లు అనేవి క్లియర్ చేయబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ అడిగారు. ఓకే, సో సిన్స్ ఫర్ అనేవి మనం ఒక పని ఎంత కాలం నుంచి చేస్తున్నాము అని చెప్పడానికి వాడుతూ ఉంటాము. ఇక్కడ ఎప్పుడు ఈ ఏరియాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు, అందుకే ఈ డౌట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో పాయింట్ ఆఫ్ టైంని చెప్పేటప్పుడు మనము సిన్స్ వాడతాము. పీరియడ్ ఆఫ్ టైంని చెప్పేటప్పుడు ఫర్ వాడుతూ ఉంటాము. ఏంటి పాయింట్ ఆఫ్ టైం, ఏంటి పీరియడ్ ఆఫ్ టైం? కొంతకాలంగా నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పడానికి, అంటే అక్కడ ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇంతకాలం అని చెప్తున్నాము. అది చిన్న పీరియడ్ కావచ్చు, పెద్ద పీరియడ్ కావచ్చు. ఇంతకాలంగా నేను ఈ పని చేస్తున్నాను అని చెప్తాం కాబట్టి అప్పుడు మనము ఫర్ వాడుతూ ఉంటాము. పీరియడ్ ఆఫ్ టైం అంటాం దాన్ని. అలా కాకుండా ఇంత పీరియడ్, ఇంతకాలం, అంతకాలం చెప్పకుండా ఏదో ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్పి ఆ టైం నుంచి ఈ పని చేస్తున్నాను అని చెప్తే దట్ ఈస్ పాయింట్ ఆఫ్ టైం, దెన్ వీ యూజ్ సిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. నేను 2 సంవత్సరాల నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సో నేను 2 సంవత్సరాల కాలం, ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది అక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో 2 సంవత్సరాల కాలం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. అదే మనం 2 సంవత్సరాలు చెప్పచ్చు, 2 నెలలు చెప్పచ్చు, 1 నెల నుంచి, ఒక 15 రోజుల నుంచి, 2 రోజుల నుంచి అని చెప్పినా కూడా, ఆర్ 2 గంటల నుంచి నేను టీవీ చూస్తున్నాను అని చెప్పేటప్పుడు కూడా చిన్నదైనా పెద్దదైనా పీరియడ్ ఆఫ్ టైం, ఇంతకాలము, ఇన్ని గంటలను, ఇన్ని నిమిషాలను, ఇన్ని రోజులను, సంవత్సరాలను చెప్పేటప్పుడు ఇంతకాలం మెన్షన్ చేస్తూ ఉంటే we use for that. I have been learning music for 2 years. 2 సంవత్సరాల నుంచి నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. I have been watching TV for 2 hours. నేను 2 గంటల నుంచి టీవీ వాచ్ చేస్తున్నాను. 2 రోజుల నుంచి నేను స్పెషల్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను. I have been attending the special classes for 2 days. ఓకే, ఇలా చెప్తాము. అలా కాకుండా నేను ఫలానా జనవరి, ఒక పాయింట్ టైం చెప్తున్నాను, పాయింట్ ఆఫ్ టైం, జనవరి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ ఫిబ్రవరి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ 2004 నుంచి నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ సిన్స్ మార్నింగ్ 9 o'clock నుంచి నేను టీవీ చూస్తున్నాను, 8 o'clock నుంచి నేను నోట్స్ రాస్తున్నాను. ఇలా మనము ఒక పాయింట్ ఆఫ్ టైం, అది ఎగ్జాక్ట్ మన క్లాక్ టైం కావచ్చు, డేట్ కావచ్చు, మంత్ కావచ్చు, ఇయర్ కావచ్చు, ఆ పాయింట్ అనేది మెన్షన్ చేసి అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను అని చెప్పేటప్పుడు మనము సిన్స్ వాడుతూ ఉంటాము. ఇదే ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ సిన్స్ జనవరి. నేను జనవరి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ సిన్స్ 2016 నుంచి నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ సిన్స్ 9 AM. పొద్దున 9 గంటల నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఇలా సిన్స్ ఫర్ అనేవి వాడుతూ ఉంటాము. క్లియర్ కదా? నెక్స్ట్ డౌట్, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఏరియా. ఇన్ ఎట్, ఎటువంటి సందర్భంలో అతను ఇదే సెంటెన్స్ ఇచ్చారు, మై ఫాదర్ ఈజ్ ఇన్ ద క్యాంప్ అనాలా, ఎట్ ద క్యాంప్ అనాలా? ఏమనాలి? ఎట్ ద క్యాంప్ అని అనాలి. ఎందుకు అనాలి చెప్తాను, వినండి. సో ఇన్ వాడాము అంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఫిజికల్ బౌండరీస్. దానికి ఒక ఫిజికల్ బౌండరీ అనేది ఉండాలి. సంథింగ్, ఒక బాక్స్ తీసుకున్నాము, ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్, బాల్ అనేది బాక్స్లో ఉంది. షీ ఈజ్ ఇన్ ద రూమ్, ఆమె రూమ్లో ఉంది. ఇలా మనము ఫిజికల్ బౌండరీస్ కలిగినటువంటి ఒక లిమిటెడ్ ఏరియాలో ఏదైనా ఉంది, ఎవరైనా ఉన్నారు అని చెప్పడానికి ఇన్ వాడుతూ ఉంటాము. సో ఇది అన్లిమిటెడ్ ఏరియా అని చెప్పేటప్పుడు ఎట్ వాడుతూ ఉంటాము. అంతే, సింపుల్. ఇంకా చూడండి, మై ఫాదర్ ఈజ్ ఎట్ ద క్యాంప్ అని అనాలి. ఒకసారి ఇటు చూడండి, ఎట్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక ప్లేస్ దగ్గర ఉన్నామని చెప్పేటప్పుడు ఎట్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్, ఐఎమ్ ఎట్ ద బస్ స్టాండ్, ఎట్ ద రైల్వే స్టేషన్, ఎట్ ద స్కూల్. ఇలా మనం ఒక లొకేషన్ని చెప్పడానికి, మనం ఉంటున్నటువంటి ఏరియా, ఐఎమ్ ఎట్ ద హోటల్, నేను ఆ లొకేషన్ చెప్తున్నాము. సపోజ్ నాకు ఎవరైనా కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు, నీ లొకేషన్ చెప్పంటే ఐఎమ్ ఎట్ ద హోటల్ సంథింగ్, ఏదో ఒక ఐఎమ్ ఎట్ ద మూన్లైట్ హోటల్ ఆర్ ఐఎమ్ ఎట్ మౌర్య హోటల్. ఇలా మనం ఒక హోటల్ దగ్గర లొకేషన్ చెప్తున్నాం. సో అక్కడ ఉన్నామని చెప్తున్నాం. ఓకే, అలాగే ప్లేస్, ఐఎమ్ ఎట్ మై హోమ్, ఐఎమ్ ఎట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను. సో ఇంట్లో ఉన్నాను అని చెప్పడానికి ఈవెన్ అవర్ హౌస్ హ్యావ్ ద ఫిజికల్ బౌండరీస్ లైక్ వాల్స్,
వీ షుడ్ యూజ్ ఎట్ ఫర్ హోమ్. అది మనం ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్, అది అలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనం ఉంటున్నటువంటి ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ని చెప్పడానికి ఐఎమ్ ఎట్ హోమ్ అనే చెప్పాలి. అలానే లొకేషన్ చెప్పడానికి ఐఎమ్ ఎట్ ద బస్ స్టాండ్, ఐఎమ్ ఎట్ ద రైల్వే స్టేషన్, ఐఎమ్ ఎట్ ద స్కూల్, ఐఎమ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్, ఇలా లొకేషన్ ఐఎమ్ ఎట్ ద హోటల్. అలా అలానే ఒక ఈవెంట్ చెప్పేటప్పుడు, ఈవెంట్ అంటే ఫంక్షన్, ఐఎమ్ ఎట్ ద ఫంక్షన్, ఐఎమ్ ఎట్ ద మ్యారేజ్ సెరమనీ అని చెప్తూ ఉంటాము. అలానే యాక్టివిటీ హ్యాపెనింగ్, ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నప్పుడు, సపోజ్ మీటింగ్, ఐఎమ్ ఎట్ ద మీటింగ్ అని చెప్పాలి. ఓకే, సో మీటింగ్ మీన్స్ అక్కడ ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఓకే, ఐఎమ్ ఎట్ ద డాన్సింగ్ హాల్, నేను డాన్సింగ్ హాల్ దగ్గర ఉన్నాను, డాన్స్ హాల్ సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, సో అక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంది, అక్కడ మనం అటెండ్ అయ్యాము, అటువంటిప్పుడు ఎట్ వాడుతూ ఉంటాము. ఇన్ ఎప్పుడు వాడతాము? ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా, ఇఫ్ సమ్ ఏరియా, ఇఫ్ అన్ ఏరియా ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఫిజికల్ వాల్స్ ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ బౌండరీస్, దెన్ వీ యూజ్ ఇన్ ఫర్ దాట్. దానికి మనం ఇన్ వాడుతూ ఉంటాము. సపోజ్ ఇందాక చెప్పుకున్నాం, షీ ఈజ్ ఇన్ ద రూమ్. అలానే హ్యావింగ్ ఫిజికల్ బౌండరీస్ ఇప్పుడు చెప్పుకున్నాం. సపోజ్ ఒక టిన్ తీసుకున్నాము, ద స్నాక్స్ ఆర్ ఇన్ ద బాక్స్, ద స్నాక్స్ ఆర్ ఇన్ ద బాక్స్, బాక్స్లో స్నాక్స్ ఉన్నాయి. ఓకే, అలానే ద మిల్క్ ఈజ్ ఇన్ ద కంటైనర్, ఆ కంటైనర్ లోపల పాలు అనేవి ఉన్నాయి. అలా మనము ఏదైనా ఒక వస్తువు కానీ మనిషి కానీ లో ఉన్నారు అని చెప్పేటప్పుడు ఫిజికల్ బౌండరీస్ ఉన్నటువంటి ఒక ఏరియా, చిన్న ఏరియా, స్మాల్ ఏరియా తీసుకుందాం. ఓకే, అలాంటి ఏరియాలో ఏదైనా ఉంది, ఎవరైనా ఉన్నారని చెప్పేటప్పుడు వీ షుడ్ యూజ్ ఇన్. అండ్ కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. హోమ్ ఇందాక చెప్పాను కదా, ఎట్ హోమ్, ఎట్ స్కూల్, ఎట్ వర్క్ ప్లేస్ అంట్ మీన్స్ ఎట్ ఆఫీస్, ఎట్ ద పార్టీ, ఎట్ ద యూనివర్సిటీ, ఎట్ ద స్కూల్, ఎట్ ద కాలేజ్. ఇలా మనము వీటికి కంపల్సరీగా మనం ఎట్టే వాడుతూ ఉండాలి. ఇవి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి వీ షుడ్ రిమెంబర్ విత్ అవర్ ఎఫర్ట్ అంతే. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే. Thanks for watching.